ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ జరుగుతుంది. అయేషా మీరా హస్తికలకి అంత్యక్రియలు జరుగుతా ఉన్నాయి. అయితే 20 ఏళ్లుగా పోరాటం చేశారు తల్లిదండ్రులు. సీబీఐ ఇందులో ఎవరు దోషులని తీర్చలేకపోయింది. అయితే ఆ కుటుంబానికి కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, అయేషా మీరా హత్య కేసు ఎట్లా చూడాలి? అయేషా హత్య కేసు జరిగి దాదాపు 20 సంవత్సరాలైంది. 2017 సంవత్సరంలో జరిగితే పోలీసులు ఒక అమాయకుని మీద కేసు పెట్టినారని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. కానీ 2017లో వచ్చినటువంటి కేసులో ఎవరు ముద్దాయి అని తేల్చలేకపోయినారంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు అస్థికలకు అంత్యక్రియలు జరుగుతున్నాయి 20 సంవత్సరాల తర్వాత. అంటే అదే ఒక మైనర్ బాలిక అస్థికలకు అంత్యక్రియలు జరుగుతున్నాయి అంటే నిజంగా ఈ రాష్ట్రంలో న్యాయానికి అంత్యక్రియలు జరుగుతున్నాయని చెప్పచ్చు. సిబిఐ కేసు తీసుకొని కూడా ఇక్కడ ఆధారాలన్నీ లేకుండా చేసినారు. ఆధారాలే లేవు, మొత్తము ఆధారాలన్నింటి కూడా ధ్వంసం చేసినారని సిబిఐ కోర్టుకు నివేదించిందంటే 2017 సంవత్సరంలో గవర్నమెంట్ కావచ్చు, లేకుంటే పోలీసులు కావచ్చు, ఆ ఆధారాలన్నింటినీ ఎందుకు వాళ్ళు ధ్వంసం చేసినారు, దాంట్లో ఎవరుండారు, ఒరిజినల్ ముద్దాయి ఎవరు, చేసింది ఎవరు అనేది బయటకు రావాలి కదా. 2017 సంవత్సరంలో ఆధారాలన్నీ కూడా ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చిందో ఆ రోజు ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు సమాధానం చెప్పాలి, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ఆ రోజు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి. అంటే మనం చూస్తున్నాము, ఈ సత్యం బాబుకు సంబంధించినటువంటి జీవిత ఖైదు పడింది. సుమారు 8 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. కానీ చివరికి ఆయన నిర్దోషిని కోర్టు తెలిసినటువంటి పరిస్థితి. అంటే సిబిఐ యొక్క వ్యవహారాన్ని ఎట్లా చూడాలి? ఈరోజు ఒక నిరపరాధి 8 సంవత్సరాలు జైల్లో ఉంటే ₹1,00,000 ఇస్తే సరిపోతుందా? అంటే ఆయన జీవితం అంతా పోయింది. 8 సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చినంటే ఎంత మానసిక క్షోభకు అనుభవించుంటాడు, ఎంత శారీరకంగా ఇబ్బంది పడి ఉంటాడు, ఎంత ఆయన అవమానంగా ఫీల్ అయి ఉంటాడు చేయని నేరానికి 8 సంవత్సరాలు జైల్లో ఉండి. అంటే పోలీసులు సరైన ఇన్వెస్టిగేషన్ లేకుండా కేసును ఎవరినో కాపాడడానికి ఎవరినో బలి చేసినారనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఆ రోజు కేసును తప్పుదోవ పట్టించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద ఇప్పుడైనా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా ఈరోజు ఏదైతే కూతుర్ను పోగొట్టి 20 సంవత్సరాల న్యాయ పోరాటం చేసినారో వాళ్ళకు కూడా వీళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఏది ఏమైనా ఆ చనిపోయినటువంటి అయేషా ఆత్మ నిజంగా క్షోభిస్తూ ఉంటుంది. ఈ రాష్ట్రంలో దేశంలో సిబిఐ కూడా నా కేసును తేల్చలేకపోయిందంటే ఇంతగా ఈ దేశంలో పుట్టడమే నా దురదృష్టమా అని భావించేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ లేదంటే ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ సరిగా వ్యవహరించకుండా ఇట్లాంటివి జరిగి ప్రజలకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోయే పరిస్థితులు వస్తాయని తెలియజేస్తాను. కుటుంబానికి న్యాయం జరగాలి, ఆత్మకు నివాళులర్పించాలంటే ఏం చేయాలి? ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఇప్పటికైనా సరే అప్పుడు ఉన్నటువంటి ఏదైనా ఆధారాలు తీసుకొని ఇప్పటికైనా ఎవరో నిజమైనటువంటి నిందితుడు ఎవరు, అప్పుడు హత్య చేసింది ఎవరు అనేది తేల్చాల్సినటువంటి బాధ్యత ఉంది. మా దగ్గర లేవు, మేము తేల్చలేకపోయినా అని ఒక సిబిఐ అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ సంస్థ చెప్పిందంటే నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఒక మైనర్ బాలిక హత్య కేసును శోధించలేకపోయిందంటే ఇంకా పెద్ద పెద్ద కేసులన్నీ ఏం చేస్తారు? కాబట్టి ఇది సిబిఐ సిగ్గుపడాల్సినటువంటి విషయం. మళ్ళీ ఆ కేసును టేకప్ చేసి నిజమైనటువంటి నిందితులను పట్టుకోవాలి. ఆ కుటుంబానికి కూడా 20 సంవత్సరాలు న్యాయ పోరాటం చేసి ఆర్థికంగా నష్టపోయినటువంటి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి వాళ్లకు కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయేషా ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తాం. మొత్తంగా చూసుకుంటే ఈ కేసులో అయేషాకే సంబంధించినటువంటి కేసులో సిబిఐ తల దించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తల సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఇప్పటిదాకా ఆ పోరాటం చేసి అలసిపోయినటువంటి కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఇస్తూనే అయితే అయేషా హత్య కేసులో నిందితులు ఎవరో
తేల్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.